నమస్తే దోస్తులు, టేక్ వుడ్ డిజైన్ కోసం ఒక మిశ్రమాన్ని కలుపుతున్నాను. ఇది మొదటగా వేసే బేస్ కోట్ మిశ్రమం. ఇప్పుడు నేను చెప్పేది డార్క్ షేడ్ డిజైన్. ఇక ఇదేమో టాప్ కోట్ కలర్. ఇదే పైనంగా పూత పూసంగా అదే అన్నమాట. దీనిలో 3 రకాల కలర్స్ మిక్సింగ్ చేయాలి. ఒకటి బ్రౌన్, కొద్దిగా రెడ్, కొద్దిగా బ్లాక్ వేసుకోవాలి. కాకపోతే నేను బ్లాక్ చూపెట్టలే, బ్లాక్ కూడా వేసుకోవాలి. ఇది డార్క్ షేడ్ అయితేనే. ఈ మిశ్రమాన్ని పల్చగా చేసుకొని మృదువైన క్లాత్తోని ఇలా స్మూత్గా లాగి పడేయాలి. చూస్తురుగా మీరే, మధ్యలో మధ్యలో వదిలిపెట్టాను చూసినావా, అందులో మనము ఇలా క్లాత్తోని లైట్గా అంటించి వేళ్ళతోని కానీ హ్యాండ్తోని ఇట్లా మూవ్ చేయాలన్నమాట. పెయింట్ని ముందర జరపాలి. అలా జరపడం వల్ల అది చెక్కలో ఉండే ముళ్ళు అంటారు కదా, షేడింగ్, అది తయారవుతుంది. అంతే, ఏం లేదు. చూసేటోళ్ళకి హ్యాండ్తో ఏదో మ్యాజిక్ చేసినట్టు ఉంటుంది. ఇలా శాఖలు అంటే ముళ్ళు గియడం వల్ల సీలింగ్ అనేది సేమ్ వుడ్ డిజైన్ లాగా పర్ఫెక్ట్గా వస్తుంది. కాకపోతే ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలంటే ఎవరికి అంత తొందరగా రాదు. గీయంగా అదే వస్తుంటుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద బిట్లు గీయాలంటే మధ్యలో జాయింట్ రాకుండా ఇట్లా క్రాస్ కటింగ్ ఇచ్చుకోవాలన్నమాట. వుడ్ లైన్స్ మధ్యలో చక్కగా గుంజితే జాయింట్ వస్తుంది. ఇట్లా క్రాస్ కటింగ్ ఇస్తే ఆ వుడ్ అనేది చెక్కలో కలిసిపోయినట్టు రౌండ్గా సేమ్ వుడ్ లాగా చెక్కలాగా వస్తుందిగా. చూస్తురుగా, ఇది ఫైనల్ అయిపోయింది. దీన్ని చూడండి ఎలా వచ్చిందో, అద్భుతంగా వచ్చింది. గంతే, సింపుల్. ఏదైనా వర్క్ ఈజీనండి, నేర్చుకుంటే చాలా ఈజీ. మీకు ఇలాంటి వుడ్ డిజైన్ కావాలంటే బయోలో నెంబర్ ఉంది, కాల్ చేయండి, వెంటనే వర్క్ చేయించుకోండి. చూడండి ఎంత లగ్జరీ లుక్ వచ్చిందో వుడ్ లైన్స్ వల్ల. ఈ వుడ్ లైన్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫాలో చేయని వాళ్ళు ఉంటే ఫాలో చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే.